ఇక వయనాడుకు మోడీ అంటూ ఆదాబ్ హైదరాబాద్ లో 417కు చేరిన మృతుల సంఖ్య 10,000 మందికి పైగా నిరాశ్రయులు. వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటన. ప్రత్యేక విమానంలో కన్నూరు చేరుకుని అక్కడి నుంచి వయనాడుకు ప్రయాణం అంటూ ఇక వయనాడుకి మోడీ వెళ్తా ఉన్నాడు. సో అక్కడ ఆ నిరాశ్రయులని పరామర్శించడానికి. సో ఆ మృతులు ఎంతమంది అయ్యారు చూడండి, 417 మంది చనిపోయారు. ఎంత దారుణం అంటే 123కి వెళ్ళి 222, 222కి వెళ్ళి 417. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ప్రకృతి ఏం కోపమో ఏందో అని మొత్తం ఒకటేసారి కనిపించకుండా వాళ్ళు ఎందుకు చస్తున్నారో కూడా తెలియకుండా. నేను ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో, ఒక చిన్న కోతి పిల్ల ఇంకో కోతిని పట్టుకొని అది నిద్ర వస్తుంది, దానికి ఆ కోతికి నిద్ర వస్తుంది, అది ఇట్లా పడిపోతా ఉన్నది, అయినా పట్టుకొని ఉన్నది. ఎంత బాధ అనిపించింది అంటే, ఎందుకంటే అక్కడ అంతా బురదమయం అయిపోయింది, మొత్తం చెట్లు చేమలు ఏం లేకుండా కూలిపోయి అంతా నేలమట్టం అయిపోయింది. ఆ కొండ చర్యలన్నీ విరిగిపడ్డాక ఆ బురదల అది ఎటు పోవన్నో తెలియదు, తినడానికి ఏమీ లేదు, తినడానికి ఏమి దొరకట్లేదు. అయినప్పటికీ ఇంకొక జీవికి అంటే దానికంటే చిన్నదానికి సాయం చేయాలని చెప్పి అది చేస్తున్న ప్రయత్నం చూస్తే నిజంగా కళ్ళకి నీళ్ళొస్తాయి. ఇది మనుషులలో కొరబడింది, అందరు ఉన్నారని కాదు, కొందరు మనుషులలో ఇది ఆయతలేదు. మనం బాగుండాలి, పక్కోడు సచ్చినా సరే, అవతలోని ముంచే కదా ఇలా బతికేది జనాలంతా. ఎండ్ల దొరికితే గండ్ల అవతలోడు మునుగుతాడంటే పోతవని ఇలా నాకు అస్సలు చాలుతి, వాడు ఎప్పుడో ఏమన్నా కాంతి వాంది ఏమైతే నాకెందుకు ఇట్లా తయారైపోయింది. మరి వాడు కూడా నా లెక్క వాడు కూడా కదా, ఆయనను కూడా ఎందుకు బాధ పెట్టాలని లేదు. వాడు చస్తేదామని నాకు ఇలా ఏమొస్తుంది, దాని మీద నాకు ఎంత వస్తుంది, ఈ లెక్కలు వేసుకుంటారు కొంతమంది. దుర్మార్గులు అయిపోయారు. ఆ కోతిని చూసినా బుద్ధి తెచ్చుకోరు. ఇక దాని కింద కామెంట్లు అయితే పెడతారు. ఇక మనుషులలో కూడా ఇది ఉంటే బాగుండు, మనుషులలో ఈ స్వభావం తగ్గిపోయింది, స్పందించే గుణం తగ్గిపోయింది, అవతలోడు ఆపదలో ఉంటే ఆదుకునే గుణం తగ్గిపోయింది అని చెప్పి అందులో పెడుతురు. కానీ ఆ మెసేజ్ పెట్టేటోడు బయటకు వచ్చి, బయట చాలా మంది అన్నం లేక రోడ్ల మీద తిరగటోళ్ళు, లేకపోతే మానసిక పరిస్థితి లేక అంటే సరిగా లేక, మానసిక స్థితి సరిగా లేక అవస్థలు పడుతున్న వాళ్ళు, రకరకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అనాథలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉంటే బాగుంటుంది తప్ప ఇదంతా వేస్ట్.